వెల్కమ్ టు లక్ష్మీ తారక్ వ్లాగ్స్. ఈరోజు పెసరపప్పుతో పప్పుచారు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అలానే పప్పుచారుకి సైడ్ డిష్గా కాకరకాయ ఫ్రై చేశాను. కాకరకాయ ఫ్రై కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. పప్పుచారు ప్రిపేర్ చేయడం కోసం పెసరపప్పు తీసుకున్నాను. ఒక గిన్నె తీసుకొని 150 గ్రామ్స్ పెసరపప్పు వేస్తున్నాను. ఇందులో వాటర్ వేసి 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి. పప్పు ఉడికించడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఒక 10 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. పెసరపప్పు క్విక్గా కుక్ అయిపోతుంది కాబట్టి ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. అలానే కొంచెం చింతపండు తీసుకొని ఒకసారి కడిగిన తర్వాత వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఉల్లిపాయ 1, టొమాటోస్ 3, పచ్చిమిర్చి 2 తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. పప్పు నానబెట్టి ఉంచాం కదా, అందులో కట్ చేసిన పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయ వేసి స్టవ్ పై పెట్టి ఉడికించుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. ముందుగా టొమాటోస్ యాడ్ చేయకూడదు, ఓన్లీ పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి. ఇదే విధంగా కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు, కానీ కుక్కర్లో కన్నా ఇలా నార్మల్గా ఉడికించుకుంటే పప్పుచారు టేస్టీగా ఉంటుంది. పప్పు ఉడికేలోపు నేను కాకరకాయలు కట్ చేస్తున్నాను. కాకరకాయలు ఇలా పైన లైట్గా పీల్ తీసేసుకుంటే కొంచెం చేదు తగ్గుతుంది. నేనైతే కంప్లీట్గా తీయడం లేదు, లైట్గా తీస్తున్నాను. కాకరకాయలు చేదు లేకుండా ఉండవు, కంపల్సరీ చేదు ఉంటుంది. కాకపోతే ఇలా లైట్గా పీల్ తీసేసుకుంటే కొంచెం చేదు తక్కువ అవుతుంది. కాకరకాయలన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలో వేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసి అలానే వాటర్ వేసి ఒక 10 మినిట్స్ అలా సాల్ట్ వాటర్లో ఉంచేస్తాను. ఇందులో సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా కల్లుప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఇలా సాల్ట్ వాటర్లో ఉంచేసి పప్పుచారు ప్రిపేర్ చేస్తున్నా కదా, అవి కంప్లీట్ అయిన తర్వాత ఈ కాకరకాయలు ఫ్రై చేస్తాను. పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి ఉంచిన టొమాటోస్ని వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు వేయాలి, అలానే కర్రీకి సరిపడా ఉప్పు వేయాలి, అలానే కారం యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి 2 యాడ్ చేస్తున్నాను, ఆ కారం సరిపోదు అని ఎండు కారం యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకుంటే ఎండు కారం తక్కువగా వేసుకోండి. ఇవన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. టొమాటోస్ కూడా మగ్గేంత వరకు ఉడికించుకున్న తర్వాత మ్యాషర్ తోటి పప్పునంతా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉంచాం కదా చింతపండు, ఆ చింతపండు గుజ్జంతా తీసుకొని పప్పులోకి యాడ్ చేసుకోవాలి. పప్పుచారు తిక్కుగా ఉంటే ఇందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని పల్చగా చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి వేరే గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఎండుమిర్చి 2 తీసుకొని కట్ చేసి వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు 4, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ఇంగువ వేసి మనం ముందుగా కలిపించిన పప్పుచారుని ఇందులో వేసుకోవాలి. అలానే కొత్తిమీర కొంచెం తీసుకొని కట్ చేసి ఇందులో వేయాలి. ఇలా పప్పుచారుకి పోపు పెట్టేసిన తర్వాత ఒక 10 మినిట్స్ బాగా మరిగించుకోవాలి. ఇలా ఉడికించుకుంటేనే పప్పుచారు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పప్పుచారు అయితే రెడీ అయిపోయాయి. ఇందులోకి సైడ్ డిష్గా కాకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు అలానే 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు 1 రెమ్మ వేయాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి ఉంచిన కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు అలానే పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇవి ఆయిల్లోనే బాగా మగ్గిపోవాలి. కాకరకాయలు ఫ్రై అయ్యేలోపు అందులోకి మసాలా పౌడర్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఒక మిక్సీ జార్లో తినేశనగపప్పు 2 స్పూన్స్ అలానే జీలకర్ర 1/2 స్పూను, వెల్లుల్లిపాయలు 5 వేసి మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ యాడ్ చేయడం వల్ల కాకరకాయ ఫ్రై టేస్ట్ సూపర్గా ఉంటుంది. కాకరకాయలు మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇవి మనం లేతవి తీసుకుంటే ఈజీగా ఫ్రై అయిపోతాయి. ఇందులో కారం యాడ్ చేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. మీరు తీసుకునే స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అలానే ఇప్పుడు ప్రిపేర్ చేసిన మసాలా పౌడర్ని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి.
కారం అలానే శనగపప్పు పొడి యాడ్ చేసాం కదా, ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 మినిట్స్ అలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకుంటే కాకరకాయ ఫ్రై టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, చాలా యమ్మీగా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా వేడివేడి రైస్లోకి కాకరకాయ ఫ్రై అలానే పప్పుచారు సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాంబినేషన్ అయితే సూపర్ కాంబినేషన్ అండి. అందరూ ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లక్ష్మీ తారక్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.